నమస్కారం అండి. శ్రీ వినాయక సిఎన్సిని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే సిఎన్సి వుడ్ కార్వింగ్లో బేసిక్ డోర్ అనమాట అండి. బేసిక్ డోర్ డిజైన్ ఇప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడున్న ఈ బేసిక్ డోర్ డిజైన్ ఎలా డిజైన్ చేద్దామన్నది ఈరోజు చూద్దాము. ఇలాంటి డోర్ డిజైన్స్ అన్నీ కూడా మనకి మన పాతకాలంలో ఉండేవి డిజైన్స్, ఇలాంటివి ఎక్కువ అప్పట్లో ఉండేవి. ఇప్పుడు ఇంకా 3D డిజైన్స్ అవి రావడంతో బాగా ఎక్కువ 3D డిజైన్, ఎంబోసింగ్, దేవుడు డోర్లని అవని ఇవన్నీ వస్తున్నాయి కదా. అలాంటివి కాకుండా ఇప్పుడు నేను ఒక బేసిక్ డోర్ ఎవరైనా సరే ఈజీగా చేయగలిగే ఒక బేసిక్ డోర్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, అది మనం ఆల్రెడీ పాత వీడియో లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసాం కదండి. ఆర్ట్కామ్ 9కి ఆర్ట్కామ్ 18కి డిఫరెన్స్ చూపిస్తూ మీకు చిన్న చిన్న డిఫరెన్సెస్ చెప్పాము. అండ్ ఆ వర్షన్స్కి ఎలాగా మనం కంప్యూటర్స్ తీసుకోవాలి అని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. దానికి కంటిన్యూటీ వీడియో అనమాట ఇది. చూడండి ఇప్పుడు ఎలా చేస్తామన్నది చూడండి. ఇప్పుడు మనం ఏం డిజైన్ కావాలనుకుంటున్నామో అది మన దగ్గర ఆల్రెడీ ఉంది అంటే ఓకే. లేదు అంటే కనుక మనం ఇందులోంచి మన గూగుల్లోంచి మనం దాన్ని ఇమేజ్ని సేవ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ డౌన్లోడ్ చేసి తీసుకోవాలి. ఓకేనండి, నేను అలా ఇమేజ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆర్ట్కామ్ 9 యూస్ చేస్తున్నాము. 9లో చెప్పాను కదండి అప్పుడు ఆల్రెడీ క్రియేట్ న్యూ మోడల్ అని చెప్పి మనం క్రియేట్ న్యూ మోడల్ తీసుకుంటాము. అందులో నేను హైట్ 2000 తీసుకున్నాను. ఏదో ఒకటి మీకు ఎంత వస్తుందో అంత. ఈ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే మనకి కస్టమర్ డోర్ తీసుకొచ్చారనుకోండి, ఆ కస్టమర్ డోర్ మీద వాళ్ళు హైట్ విడ్త్ మెన్షన్ చేసేసి ఇస్తారు మనకి. ఆ మెజర్మెంట్సే వచ్చి మనం అక్కడ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్నవి ఇక్కడ మనకి చూడండి, ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అక్కడికి వచ్చాక ఎక్స్ ఎంత తీసుకున్నాము, వై ఎంత తీసుకున్నాము అని వస్తుంది. ఈ రిలీఫ్ జెడ్ ఉంది చూసారో, ఇది ఇప్పుడు మనకు అవసరం ఉండదు. సో దాన్ని అలా వదిలేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ వైని బట్టి మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్ అనేది వస్తుంది అనమాట. వచ్చింది కదండి. ఇది మన ఒక వర్క్ స్పేస్. మనం ఎలా చేయాలి అన్నది, ఎంత దాంట్లో మనం పని చేయాలి అని చెప్పడానికి ఇక్కడ ఎక్స్ వై తీసుకుంటాము. అండ్ ఇది వర్క్ స్పేస్. ఓకేనండి, ఇప్పుడు అక్కడ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇమేజ్ ఎలా వచ్చి మనం ఇందులో 9లో చేస్తామన్నది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే దీనికి ఆఫ్సెట్ ఇచ్చుకుంటాం అనమాట. ఒక ఆఫ్సెట్ డిస్టెన్స్ 120 ఇచ్చాను. ఆఫ్సెట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ పాలీలైన్ యూస్ చేసి లైన్స్ డ్రా చేస్తున్నాం. అక్కడ షేప్ ఇలాగా పాలీలైన్ తీసుకొని నేను మనకి అక్కడ డోర్లో వచ్చి ఆ షేప్ ఉంది కదండి, ఆ షేప్కి మనం డ్రా చేసుకున్నాము. హాఫ్ డ్రా చేసుకుంటే చాలండి. ఇక్కడ మనకి మిర్రర్ ఆప్షన్ అని ఒక మిర్రర్ ఆప్షన్ ఉంటుంది, మిర్రర్ వెక్టర్. అందులోకి వెళ్ళి మనం దాన్ని సెలెక్ట్ చేసి రైట్ ఇచ్చుకున్నామంటే మనకి ఆపోజిట్లో కూడా ఇదే ఆర్క్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో మన రెండు పక్కన కూడా మనం డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. మిర్రర్ ఇచ్చి యూస్ చేసుకుని మన నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అదే మిర్రర్ యూస్ చేసి నేను దాన్ని బాటంకి తీసుకొస్తున్నా. ఒక నిమిషం ఉండండి, నేను ఆ ఇమేజ్ కూడా మీకు రిఫరెన్స్ పెడతాను. చూడండి, ఇప్పుడు ఆ ఇమేజ్ తెలుస్తుంది కదా మీకు, అది ఎలా ఉందో ఆ షేప్కి మనం టాప్ బాటము మనం డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మధ్యలో ఓవెల్ షేప్తో మనం మళ్ళీ ఒకటి డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండిట్లకి కూడా మనం ఏమి ఇచ్చుకోవాలంటే ఆఫ్ సైడ్ ఇచ్చుకోవాలి. రెండిట్లకి ఇప్పుడు ఆఫ్సెట్ ఇచ్చాం కదండి. ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తాను చూడండి. పాలీలైన్ యూస్ చేసి లైన్స్ స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత దీనికి ఇది సెపరేట్ చేసుకోవాలండి. కింద ఉంది కదా డిజైన్, మనకి బాటంలో ఉన్న డిజైన్ 2 పార్టీషన్స్ రావాలి కదండి. ఆ 2 పార్టీషన్స్ రావడం కోసం దాన్ని నేను సెపరేట్ చేశాను. సెపరేట్ చేయడానికి నేను ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ యూస్ చేసి డ్రా చేసుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు దానికి ఫస్ట్ కింద ఉన్నది కదండి ఇక్కడ, దీనికి మనం ఆఫ్సెట్ ఇచ్చాము.
ఆఫ్సెట్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇలా సెపరేట్ చేసుకోవాలి కదా, దీని నుంచి దీన్ని సెపరేట్ చేయడానికి నేను ఏం చేశానంటే పాలీలైన్ యూస్ చేసి ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేశాను. మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాం కదండి ఆఫ్సెట్ ఇచ్చి, ఆ బాక్స్ని నేను డిలీట్ చేసేసాను. అలా డిలీట్ చేయడం వల్ల ఏమైందంటే ఈ బాక్స్ సెపరేట్గా అండ్ ఈ పార్ట్ సెపరేట్గా, ఈ టాప్ పోర్షన్ సెపరేట్గా వచ్చింది అండ్ బాటమ్ పోర్షన్ మీకు సెపరేట్గా వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనం ఏం చేసుకోవాలి, దీనికి ఆఫ్సెట్ ఇచ్చామంటే ఇలాగా 2 లైన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఓవెల్ డ్రా చేసుకుని, ఇదిగోండి ఓవెల్ షేప్ ఉంది కదా, ఓవెల్ షేప్తో మనం మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇది సెంటర్ పార్ట్ చూసుకుని, ఇక్కడ సెంటర్ వస్తుంది చూడండి, సెంటర్ పార్ట్ మీరు అక్కడ పెట్టారంటే అలా వస్తుంది సెంటర్ పార్ట్. ఆ సెంటర్ పార్ట్ వచ్చిన తర్వాత సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఒక సర్కిల్ వచ్చి మధ్యలో పాయింట్ వస్తుంది కదా, అదే సెంటర్ అనమాట మనకి. ఆ సెంటర్ వచ్చిన తర్వాత మీరు ఓవెల్ని, అది మౌస్ని వదిలేసారంటే కనుక కరెక్ట్గా షేప్ అదే ఫామ్ అయిపోతుంది. దానికి నెక్స్ట్ కింద చూడండి, కింద ఉన్న దానికి బాటమ్ దానికి కూడా మనం మళ్ళీ ఒక బాక్స్, ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని పార్టీషన్ చేయడానికి అనమాట, సెపరేట్ అవ్వాలి కదా మనకి, అందుకోసం అది సెంటర్లో పెట్టాము. అడ్జస్ట్ చేసి యారోస్ ఉన్నాయి కదా కీబోర్డ్లో, యారోస్ యూస్ చేసి సెంటర్ సెట్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఏ పార్ట్ అయితే అవసరం లేదో దాన్ని మనం కట్ చేసుకొని తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ మనం కట్ చేసి తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా జాయిన్ చేసేస్తాము. జాయిన్ చేసిన తర్వాత మనము ఆఫ్సెట్ ఇచ్చుకోవాలి. అన్నీ జాయిన్ చేసేసాం కదండి. ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత అన్నిటికి కలిపి మనం ఆఫ్సెట్ ఇచ్చుకోవాలి. అన్నిటికీ ఒకటేలాగా ఆఫ్సెట్ ఇవ్వాలి. ఒక్కొక్క దానికి సెపరేట్ ఆఫ్సెట్ ఇవ్వకూడదు. చూడండి, ఆఫ్సెట్ ఇవ్వగానే డోర్ ఫామ్ అయిందా, చూసారు కదండి. ఇంతేనండి, సింపుల్గా మనం బేసిక్ డోర్ క్రియేషన్ ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఇందులో కనుక ఏమైనా డౌట్లు ఉన్నాయంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, దానికి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ కోర్స్ ఏమైనా వుడ్ కార్వింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కే కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.